అండి, వెల్కమ్ టు అమ్మ వంట విత్ హరిత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోసా మిక్స్ అండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కప్పు దాకా మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళను దోరగా వేయించుకోవాలండి. ఈ దోసా మిక్స్ వచ్చేసి బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వర్క్ చేసే వాళ్ళు, బిగినర్స్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు దోశలు తినాలన్నా వాటిని నానబెట్టుకోవాలి, రుబ్బాలి అనేది ఏమీ ఉండదు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా మినపగుళ్ళు వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల దాకా రైస్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం రైస్ కోటా రైస్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం, అవైతే ఒకసారి కడిగి కాస్త ఆరనిచ్చి తర్వాత వేయించి తీసుకోండి. ఇవి నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్. తర్వాత 1/4 కప్పు అటుకులను తీసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు ఉంటాయి కదా, మెంతులను కూడా వేయించుకొని ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి, లేదా మరనైనా పట్టించుకోవచ్చండి. నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను. ఇలా ఈ మిక్స్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి. మనకి ఎప్పుడు పొంగనాలు కానీ, దోశలు కానీ, ఊతప్పం కానీ, పునుగులు కానీ ఏవి తినాలనిపించినా ఇలా మిక్స్ చేసుకొని వేసుకొని తినేసేయచ్చు. అంత బాగుంటాయి. ఇప్పుడు నేను దోశకు మీకు చూపించడానికని కాస్త పిండి కలిపి పెడుతున్నాను. మీకు టైం ఉంటే రాత్రంతా ఇలా పిండిని కలిపేసి రాత్రంతా వదిలేసేయచ్చు. లేదు అంటే కాస్త పెరుగును కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాతనైనా దోశలు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు రాత్రంతా వదిలేస్తానండి ఈ పిండిని. ఇలా కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ కలిపేసుకోవాలి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే చాలా వరకు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు. 99.9% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఇన్స్టెంట్ మిక్స్ ఆరిన తర్వాత ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని సంవత్సరం పాటు దీన్ని వాడుకోవచ్చండి. ఈ పిండిని కలిపి రాత్రంతా వదిలేస్తే డబల్ అవుతుందండి. తర్వాత ఉప్పును కలిపి మనం దోశలు వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ మిక్స్ని మనం మిక్సీలో పట్టించుకున్న చాలా ఫైన్ పౌడర్గా పట్టించుకోవాలండి. అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పెన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త నీళ్ళను వేసి ఇలా దోశ మిక్స్ని వేసి బాగా దోశలాగా ఇలా చేసేసుకోవాలి. దీనిపైన ఆలుగడ్డ కర్రీ ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కాస్త ఆయిల్ వేసి పప్పుల పొడి చల్లుకుంటున్నాను. ఇలా పప్పుల పొడి చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పల్లి చట్నీతో కానీ ఆలు కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.